Watch full episodes on Jio Hotstar. స్నేహితుల దగ్గర నువ్వు ఇంత పెద్ద నిజాన్ని దాయొచ్చా? అరే నువ్వు ఇంద్రజాలకుడివి, ఇంతవరకు ఆ విషయం నాకు చెప్పలేదు. నువ్వు నన్ను కూడా జంతువుగా మార్చగలవు, ముందే ఎందుకు చెప్పలేదు? ఈ రోజు నుంచి నీకు నాకు మధ్య ఉన్న స్నేహితం చచ్చిపోయింది. అరే కాస్త తెలివిగా ఆలోచించు. నాకు ఇంద్రజాలం ఏమీ రాదు. నేను అష్టమి ఇంద్రజాలకుడు అని పేర్లు చెప్పి టైం తీసుకున్నాను. అప్పుడే మనం టిమ్ ఎక్కడున్నాడో వెతికి అతను తీసుకుని పారిపోవచ్చు. లేదంటే యుద్ధంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? పైగా ఆ జంతువులతో పోరాడడం మన వల్ల అయ్యే పని కాదు. ఈ రోజు రాత్రికే మనం టిమ్ ని తీసుకుని ఇక్కడి నుంచి పారిపోబోతున్నాం. అరే పత్రు, ఎలా ఇదంతా? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సర్జీ. అరే ఈ దంతం ఎవరిది? నాది కాదు, నాది కాదు. నాది కాదు, నీది కూడా కాదు. అయితే మరి ఎవరిది? ఎవరిదో ఒకరిది అయి ఉండాలి కదా. వాళ్ళెందుకు పారిపోతున్నారు? జరగకూడదు ఏదో జరుగుతుంది. వాళ్ళని వెంబడిద్దాం పదా. ఇప్పుడేం చేయాలి? ఐడియా సర్జీ. చింగన్ సార్, ఫైర్ చేయండి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అక్కడే ఆగండి. చట్టం మీద ఒట్టు. అక్కడే ఆగండి, ఆగండి. మోటు, నువ్వు వెళ్ళి టిమ్ ఎక్కడున్నాడో వెతుకు. వీళ్ళ సంగతి మేం చూస్తాం. ఓకే పత్రు. మోటు, నువ్వు వచ్చేసావా? నువ్వు వచ్చేసావా? నేను నిన్ను ఎన్నోసార్లు గుర్తు తీసుకున్నాను. నన్ను త్వరగా తీసుకువెళ్ళిపో మోటు. నాకు ఇక్కడ చాలా భయం వేస్తోంది. నన్ను త్వరగా తీసుకువెళ్ళిపో. అరే నువ్వేం భయపడకు టిమ్. నువ్వు చాలా ధైర్యవంతుడివి. నమ్మకంగా ఉండు. నిన్ను నేను తీసుకెళ్ళటానికే వచ్చాను. కానీ ఇప్పుడు నన్ను వదిలేయ్. గాడ్ నన్ను వెంబడిస్తున్నాడు. లేదు మోటు, నేను నిన్ను వదిలిపెట్టాను. నేను కూడా నీతో పాటే వస్తాను. ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. ఇలా చూడు టిమ్, చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. ఇలా చేస్తే నువ్వు ఇక్కడి నుంచి బయటపడలేవు. మేము కూడా పట్టుబడిపోతాం. ఆ డాక్టర్ స్నేక్ చాలా మాయలు చేస్తాడు. మనం కాస్త తెలివిగా ఆలోచించాలి. చూడు, మనం ఇప్పుడు ఎలాంటి ఆట ఆడబోతున్నామంటే పాము పని అయిపోతుంది, ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారు. అప్పుడు నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా వీళ్ళు మనల్ని చచ్చినా పట్టుకోలేరు. ప్రామిస్? అరే పక్కా ప్రామిస్. బాయ్.
నువ్వు మమ్మల్ని ఎందుకు కాపాడావు? నాతో పాటు రా, నేను నీకంతా వివరంగా చెప్తాను. మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నది నేనే, టిమ్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్తారని. అంటే ఆ ఉత్తరాన్ని మీరే పంపించారా? అవును, నిజం చెప్పాలంటే టిమ్ మా కొడుకే. డాక్టర్ స్నేకే అతని తండ్రి, నేనే అతని తల్లిని. కొన్ని సంవత్సరాల క్రితం డాక్టర్ స్నేక్ అసలు పేరు హిమపుత్రుడు. విదేశాల్లో చదువుకొని వచ్చాడు. తనెప్పుడు తన సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ లో బిజీగా ఉండేవాడు. ఒకరోజు అతని ల్యాబ్లో ఏదో ఒకటి పేలిపోయింది. ఆ తర్వాత ఇది నేనే, హిమపుత్రుణ్ణి. మరేం పర్వాలేదు. ఒకవేళ సర్పంలోని శక్తులన్నీ నా శరీరంలోకి వస్తే బాగుండననుకున్నాను, కానీ దాని మొహం కూడా వచ్చేసింది. మరేం పర్వాలేదు. నేను లోకంలో ఒక కొత్త ఆవిష్కరణ చేశాను. I am the greatest scientist of the world. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నేను కుంగ్ఫూని ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేస్తున్నాను. ఆలోచించు. ఒకవేళ యానిమల్స్ కుంగ్ఫూ చేయగలిగితే అప్పుడు హ్యూమన్స్ కంటే చాలా బాగా చేయగలుగుతాయి. బికాస్ దే ఆర్ మోర్ పవర్ఫుల్. వాటి ఫ్లెక్సిబిలిటీ, వాటి ఎబిలిటీ టు ఫైట్, వాటి శక్తి హ్యూమన్స్ కంటే ఎక్కువ. అందుచేతే నేను ఇలాంటి ప్రాజెక్ట్ లో పని చేస్తున్నాను. ఆ యానిమల్స్ డిఎన్ఏ హ్యూమన్స్ లో కలిపేసి వాళ్ళలో యానిమల్స్ ఉండే పశుత్వం, వాటి లక్షణాలు, ఇంకా క్యారెక్టరిస్టిక్స్ ను కూడా మార్చేస్తున్నాను. నా ఎక్స్పెరిమెంట్ ఒక స్టెప్ ముందుకు వెళ్ళింది. నాకు యానిమల్స్ ఫేస్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను రకరకాల నరపశువుల్ని తయారు చేసి వాళ్ళను కుంగ్ఫూ ఎక్స్పర్ట్స్ ని చేసేస్తాను. మావయ్య గారు మిమ్మల్ని ఇలా ఒక్కరోజు కూడా ఉండనివ్వరు. మీరు నేచర్ కి ఎదురుగా ఇలాంటివి చేయకూడదు. మనం ఇక ఇక్కడ ఉండపోవడం లేదు. టిమ్ని తీసుకో, ఇక ఇక్కడి నుంచి బయలుదేరు. అరే, వాడు ఇంకా చిన్నవాడు. మిమ్మల్ని ఇలా చూస్తే భయపడతాడు. వాడిని మనతో తీసుకెళ్ళడం మంచిది కాదు. నేను మీతో వస్తాను. మావయ్య గారు ఇంటికి రాకముందే మనం వెళ్ళిపోవడం మంచిది. తర్వాత మేము అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ డాక్టర్ స్నేక్ ఎంతో మంది మనుషుల మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు. వాళ్ళని మృగాలుగా మార్చేశారు. ఆయన కుంగ్ఫూ ఎక్స్పర్ట్స్ ని మాత్రమే ఇక్కడ ఛాంపియన్షిప్ పోటీకి పిలుస్తారు. వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళని జంతువులుగా మార్చేస్తున్నారు. ప్రజలందరికీ చెప్తారు వాళ్ళు ఇంద్రజాలకులని. అరే, ఆ విషయం మాకు ముందుగానే తెలుసు. అతనేమి ఇంద్రజాలకుడు కాదని. ఇదంతా సైన్స్ మ్యాజిక్ అని మాకు తెలుసు. ఆయన ఎక్కడి నుంచి అయితే బయటకు వస్తారో ఆ కింద ఒక టన్నల్ ఉంటుంది. ఆయన రాకపోకలు ఆ టన్నల్ నుంచే. నేను కూడా ఆయన ఎక్స్పెరిమెంట్స్ కి బలైపోయి మమ్మల్ని అయిపోయాను. అందుకే నేను కూడా నా సీక్రెట్ ట్రావెల్ కోసం ఈ వాటర్ టన్నల్ ని చేసుకున్నాను. కానీ ఇప్పుడు నా భయం అంతా ఆయన టిమ్ని కూడా జంతువుగా మార్చేస్తారని. లగైతూ అతనేం తండ్రి సొంత పిల్లాన్నే జంతువులో మార్చేయాలనుకుంటున్నాడా? మిమ్మల్ని అందుకే నేను ఇక్కడికి పిలిపించాను. కానీ ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ ఎంత టైట్ అయిందంటే మీరు ఈ పర్వతంలోంచి బయటికి వెళ్ళనే లేరు.
అయితే అష్టమి వచ్చాక మేము యుద్ధం చేసే తీరాలి. అయితే సరే, నువ్వే యుద్ధం చేయి. కనపట్టలేదా? డాక్టర్ స్నేక్ దగ్గర ఉన్న జంతువులంతా ట్రైనింగ్ తీసుకున్న సైనికుల్లా ఉన్నారు. వాళ్ళతో పోరాడాలంటే మనకు కూడా వాళ్ళలాంటి శక్తి కావాలి. కావాల్సింది శక్తి కాదు, ట్రైనింగ్. ఆ జంతువులతో పోరాడాలంటే మీకు ట్రైనింగ్ చాలా అవసరం. ఇక ఆ ట్రైనింగ్ మీకు నేనిస్తాను. కాంకీ, కాంకీ, నువ్విక్కడ ఏం వెతుకుతున్నావు? సార్, నాకు ఏమీ తెలియటం లేదు. అయితే తెలుసుకో వాడెవడు, వాడు ఎందుకు వచ్చాడు, మన సైన్యం చేతిలోంచి ఎలా తప్పించుకున్నాడు. అతను కూడా యానిమల్ లాగే ఉన్నాడు డాక్టర్ స్నేక్. ఇదెలా సాధ్యపడుతుంది? ఇప్పుడు మీరంతా చాటు నుండి ఆ జంతువులను చూసి ప్రాక్టీస్ చేయండి. వాటి బిహేవియర్, అవి నడుచుకునే పద్ధతి, అవి కూర్చుని లేచే విధానం. మీకు అనిపించాలి మీరు కాదు జంతువులని. అంటే మీరు ఒకటి స్థిరంగా నమ్మాలి, మీరు ఏ జంతువుని చూసి ప్రాక్టీస్ చేస్తున్నారో మీరు దానిలా మారారని. టైగర్ చాంగ్, మీరు చూస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేయొద్దు. కాళ్ళ చెప్పులు పాడైపోతాయి. మోటు, నువ్వు ప్రాక్టీస్ చేయి. ఓకే. టైగర్ చాన్, మీరు వాక్ చేసి ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారు? రైనింగ్ తీసుకోండి, రైనింగ్. అయ్యమ్మా, అది రైనింగ్ కాదు, ట్రైనింగ్. ఆరుటీలో పెద్ద మార్పే ఉందండి. దానికి ఎందుకు ఇంతలా అరవడం నాకేం అర్థం కావడం లేదు. డోంట్ ఫర్గెట్ యువర్ బేసిక్ లెసన్స్. హిమ్ నరేష్ మొదటిగా నేర్పించింది ఫోకస్ అండ్ ఫెయిత్. ఆ కోతులు ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్ కి ఎందుకు దిగుతాయి? ఎందుకంటే వాటికి వాటి మీద నమ్మకం ఉంది, అవి అక్కడికి చేరుకోగలవని. వాటి ఫోకస్ క్లియర్ గా ఉంది. చుట్టుపక్కల ఎన్ని బ్రాంచులున్నా ఏ బ్రాంచ్ ని పట్టుకోవాలనుకుంటుందో వాటి ఫోకస్ క్లియర్ గా ఉంది. ఫోకస్ అండ్ ఫెయిత్. హ్యావ్ ఫెయిత్ ఆన్ యువర్ సెల్ఫ్. చాలా మంచి విషయం. అరే మోటు, ఫోకస్ ఫోకస్ ఫోకస్. ఇది టిమ్ టిమ్ జీవితానికి సంబంధించిన సమస్య. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.